ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడానికి మనం ఎలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి అండ్ ఈ వ్యాక్సిన్స్ ఎవరు తీసుకోవాలో మనం ఇవాళ చూద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీతేజ. నేను విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ రావడానికి మనం నిమోనియా అంటాం. ఈ నిమోనియా ఇద్దరు బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగై వల్ల రావచ్చు. బ్యాక్టీరియా నుంచి వచ్చిందని మనం బ్యాక్టీరియల్ నిమోనియా అంటాం. సాధారణంగా బ్యాక్టీరియల్ నిమోనియాలో మోస్ట్ కామన్ ఆర్గానిజం కాజింగ్ బ్యాక్టీరియల్ నిమోనియా ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ ఆర్గానిజం అనమాట. ఈ స్ట్రెప్టోకోకస్ నిమోనియా నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ని మనం న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ఇప్పుడు ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఎవరు తీసుకోవాలో మనం చూద్దాం. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ చిల్డ్రన్ లెస్ దాన్ 5 years వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉంది. సో చిల్డ్రన్ లెస్ దాన్ 5 years అందరికీ ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది వెళ్తుంది. దాంతోపాటు పీపుల్ ఏజ్డ్ అబౌవ్ 65 years అంటే 65 years దాటిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఈ 19 to 65 years ఏజ్ గ్రూప్లో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ క్రానిక్ లంగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నవాళ్ళు, లేదా హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సీకేడీ లాంటివి ఉండి డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం వల్ల దాని నుంచి ఫర్దర్గా అటాక్ అయినా కూడా ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ వ్యాక్సిన్ టైప్స్కి వచ్చేసరికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ మనకి ఇండియాలో 2 types ఉన్నాయి. ఒకటి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ 13, ఇంకోటి న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23. సో ఈ న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23 అనేది మనం ఎవ్రీ 5 years తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మనం ఎలా షెడ్యూల్ చేస్తాము అంటే వీటిని ఫస్ట్ పేషెంట్ వచ్చిన ఫస్ట్ విజిట్ అప్పుడు మనం న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ 13 అనేది ఇస్తాం. దాని తర్వాత ఒక 8 weeks గ్యాప్ తర్వాత మనం న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23 అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది బ్యాక్టీరియల్ నిమోనియా గురించి. నెక్స్ట్ మనం వైరల్ నిమోనియా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి వ్యాక్సిన్స్ ఇద్దామో చూద్దాం ఇవాళ. ఈ వైరల్ నిమోనియాని మనం వాడుక భాషలో ఫ్లూ అంటాం. ఇది యూజువల్లీ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్, బి వైరస్ వీటి వల్ల వస్తూ ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఇంట్లో మనం డోలో ట్యాబ్లెట్, ఫీవర్ వచ్చినప్పుడు డోలో, కాఫ్కి మెడిసిన్ అవి వాడితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువగా పెద్దగా కాంప్లికేట్ అవ్వదు. కానీ కొంతమందికి మాత్రం ఇది బాగా కాంప్లికేట్ అయ్యి ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇవి మనం ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. సో ఇది ఎవరు తీసుకోవాలని చూద్దాం. ఇది ఎవరు మెయిన్గా తీసుకోవాలి అంటే హెల్త్ కేర్ వర్కర్స్, అంటే డాక్టర్స్, నర్సెస్, ల్యాబొరేటరీ స్టాఫ్ ఆర్ ఎనీ సిక్ పీపుల్ని డీల్ చేసే పీపుల్ కానీ, అటెండర్స్ కానీ, వీళ్ళు మాత్రం ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే ఏమవుతుందంటే దాని నుంచి వచ్చినా కూడా దాని నుంచి ఫర్దర్గా అది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనం ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఎందుకు అంటే ఇది ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సిన్ అనేది మారుతూ ఉంటుంది. అందుకని ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. అండ్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? యూజువల్లీ మనకి ఈ ఫ్లూ సీజన్ అనేది మనకి సౌత్ జోన్లో ఉన్నప్పుడు మనకి యూజువల్లీ నవంబర్ స్టార్టింగ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వ్యాక్సిన్ మనం తీసుకున్నాక పనిచేయడానికి ఒక 15 days టైం పడుతుంది. సో మనం అరౌండ్ అక్టోబర్ 1st to 2 weeksలో తీసుకుంటే మనకి ఈ ఫ్లూ వ్యాక్సిన్ యాక్ట్ చేయడానికి ఒక 15 days టైం పడుతుంది. కాబట్టి నవంబర్ సీజన్లో మనకి ఫ్లూ అనేది స్టార్ట్ అయినా కూడా మనం అంత ఎక్కువగా సిక్ అవ్వకుండా ఉంటూ ఉంటాం. ఇన్ కేస్ మనకి ఆల్రెడీ ముందు ఏదన్నా కానీ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఒక మినిమం 2 weeks ఆఫ్ గ్యాప్ తీసుకుని మనం ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా వ్యాక్సిన్స్ చూస్తే ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి తీసుకుంటూ ఉండాలి. అండ్ న్యూమోకోకల్ నిమోనియా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం న్యూమోకోకల్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్ 23 అనేది ఎవ్రీ 5 years తీసుకుంటూ ఉండాలి.